ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనే నిర్ణయం కూటమి ప్రభుత్వం చేస్తున్న చారిత్రాత్మక తప్పిదమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె రాజు అన్నారు. ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండాలనే ఒక దృఢమైన సంకల్పంతో జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు అని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ తరుణంలో ప్రజా అభిప్రాయం ముందు, ప్రజల ఆలోచనల ముందు, ప్రజల ఆలోచనలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం అయినా కూడా నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభుత్వానికి చెంపపెట్టులో ఉండే సమాధానాన్ని ప్రజలు చెప్తారని చంద్రబాబు నాయుడికి కనువిప్పు కలగాలి, కూటమి నేతలు కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాలు సేకరణ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు ఈ 1 కోటి సంతకాల సేకరణే కాదు, ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి కూటమి ప్రభుత్వం జీవోని విడుదల చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీన్ని వ్యతిరేకిస్తూ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా సందర్శించాలి. ఎందుకంటే పచ్చి అబద్ధాలు, నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అసలు మనం స్పృహండి మాట్లాడుతున్నామా, స్పృహ లేకుండా మాట్లాడుతున్నామా, మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రెజెంటేషన్లు ఇచ్చి ప్రజల్ని ఏ విధంగా వారుకున్న ప్రచార మాధ్యమాల ద్వారా, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అనుకూల మీడియా ద్వారా ప్రజల్ని ఏ విధంగా తప్పుదేవ పట్టించే ప్రయత్నం చేశారో చూసాం. అంటే ఈరోజు కళ్ళుండి కళ్ళు నెత్తికెక్కి, కళ్ళున్న కబోదులు కాదు, అధికార మతంతో ఈ కళ్ళు నెత్తికెక్కి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో 1923 నుంచి 2023 వరకు కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే డాక్టర్ కావాలనే పేదవాడి కళ ఈ రాష్ట్రంలో నివసించే ఆరోగ్య భద్రత కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రతి పార్లమెంట్లోని కూడా మెడికల్ కాలేజీలు ఉండాలని 17 మెడికల్ కాలేజీలు తీసుకురావటం, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, ఫైనాన్షియల్ శాంక్షన్స్, ఒక మంచి లొకేషన్స్ అంటే అందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్కి, వైద్యం చేయించుకోవాలని వచ్చే వారికి అనుకూలంగా ఉండే విధంగా సెంట్రల్ లొకేషన్ చేస్తూ నా జగన్మోహన్ రెడ్డి గారిని 7 మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టి 5 మెడికల్ కాలేజ్ అడ్మిషన్ స్టార్ట్ అయ్యి మిగతా 10 కూడా 8 మెడికల్ కాలేజీలన్నీ కూడా ఆల్మోస్ట్ స్లాబ్స్ కంప్లీట్ అయ్యి, ఒక నర్సీపట్నం లేకపోతే పాలకొల్లు మిగతా అన్ని స్లాబ్ స్టేజ్లో ఉన్నాయి, మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉంటే వీళ్ళు ఎక్కడో తుప్పు పట్టిన ఏదో బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళి కొంతమంది మహిళా శాసనసభ్యులు, అంటే జనరల్గా మహిళలు ఏదైనా మాట్లాడితే కొంచెం నిజాయితీగానో లేకపోతే నిజమో మాట్లాడతారను, మహిళా శాసనసభ్యులు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర మొకరెళ్ళడం కోసం, లేకపోతే రాజకీయంగా కూటమిలో ఈ ప్రమోషన్ల కోసమో, లేకపోతే వాళ్ళకి సంబంధించి ధనార్జన కోసమో, వాళ్ళు పనులు చేయించుకోవడం కోసమో ఈ గత ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు. వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు ఎందుకనో జర్నలిజంలో కూడా జర్నలిజం విలువలు కూడా ఏ విధంగా ఉన్నాయని మనం చూసాం. అంటే ఈరోజు అబద్ధాలను కూడా నిజాలుగా చూపించడం, నిజాలను అబద్ధాలుగా చూపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నింటినీ కూడా ప్రజలను చైతన్యపరచాలి, ప్రజాక్షేత్రంలో తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు 1 కోటి సంతకాల సేకరణ చేపట్టాం. దానికి విశేషమైన స్పందన ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఏం చెప్పాడు, ప్రతి మీటింగ్లోనే కూడా యువకాలంలో లోకేష్ కానీ ఈయన కానీ జగన్మోహన్ రెడ్డి చేసే ఏ సంక్షేమ కార్యక్రమాలే కూడా మేము ఆపం, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, అన్ని కార్యక్రమాలను కూడా అమలు చేస్తూ సూపర్ 6, సూపర్ 7 ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? ఏమీ లేవు. ముఖ్యంగా కార్మికులకు సంబంధించి ఏ విధంగా మాట్లాడారు మీరు ఎన్నికల ముందు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా ఊగిపోయి ఉపద్రవం వచ్చేసినట్టు ఆయన ఏ విధంగా విన్యాసాలు చేశారో తెలుసు కార్మికులకు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ గురించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం మాట్లాడారు? 22 మంది ఎంపీలు మీకు ఉన్నారు, మీకు దమ్ము లేదా, ధైర్యం లేదా, మీకు సేవ లేదా, నెత్తురు లేదా, మీరు కారం తింటున్నారా, ఉప్పు తింటున్నారా అని మాట్లాడారు విశాఖపట్నం వచ్చి. ఈరోజు మరి మీరు ఉప్పు కారం మీరు తినట్లేదా? కూటమి నాయకులు ఎవరు, ఎంపీలు ఎవరో కూడా ఉప్పు కారం తినట్లేదా? ఈ 124 మంది ఎమ్మెల్యేలు కూడా మీకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని స్పృహ మీకు లేదా? ఈ రోజు అంటే మోడీ గారు బిజీగా ఉంటారంట. అమిత్ షా గారికి మొన్న విశాఖపట్నంలో ప్లేనరీ పెట్టి మోడీ గారు బిజీగా ఉంటారు, అమిత్ షా గారు బిజీగా ఉంటారు, వాళ్ళు చాలా పెద్దోళ్ళు, వాళ్ళకి చాలా తక్కువ సమయం ఉంటుంది, 164 కోట్ల మంది జనాభాను హ్యాండిల్ చేయాలి,
అంటే మరి అప్పుడు తెలియదా మీకు? ఒక సంవత్సరంన్నర క్రితం తెలియదా మోడీ గారు ప్రధానమంత్రి అని, లేదా మోడీ గారికి ఉండదని? అంటే మీకు ఓట్లు కావాలి, ఎందుకంటే గాజువాక ప్రజలు ఈ డిప్యూటీ సీఎం గారిని ఓడించారు కాబట్టి గతంలో ఇది సమర్థత లేదని ఈ రోజు ఈ ప్రాంతం మీద కక్ష పోని బీజేపీతో కుమ్మక్కయ్యి లేదా మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఒకవైపు ఈ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వస్తున్న రామ్మోహన్ నాయుడు గారు. ఆ రోజు ఎన్నికల ముందు ఏం మాట్లాడారు మీరు స్టీల్ ప్లాంట్ గురించి? ఎవడబ్బు సొమ్ము, ఎవడాస్తి, మీరు ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చుని మీరు నిర్ణయాలు తీసుకుంటే అయిపోతాయా? మీరు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో మేము చూస్తాం. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటీకరణ కానివ్వం అని మాట్లాడింది మీరు. ఈరోజు ఏమైంది? కనీసం మీరు దీని మీద స్పందించట్లేదు. అంటే మీకు ఉన్న మీ పదవి మీద ఆశో, పదవి వ్యామోహమో, అధికారం మీద వ్యామోహమో కావచ్చు, కనీసం దీని మీద స్పందించే నాదులు లేదు. ఈరోజు అడ్డగోలుగా అప్రజాస్వామికంగా మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఒక రాచరిక వ్యవస్థలో ఉన్నా అనే విధంగా కార్మికుల హక్కుల్ని కాలరాస్తూ, రాజ్యాంగ విలువల్ని కాలరాస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంటే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తూ ఉంటే, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న పరిశ్రమలకు సంబంధించి కూడా వచ్చే పెట్టుబడులకు సంబంధించి పేపర్లోనే, టీవీల్లోనే తప్ప ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి మొదటి నుంచి